ఇప్పుడు ఈ రెండవ మరణానికి వెళ్ళిపోవటానికి వీళ్ళు చేసినటువంటి పనులేంటి, అది మనం ఆలోచన చేయాలి. చదువుకున్నాం కదా మనం ఇందాక. ఎవరాళ్ళు ఈ రెండవ మరణానికి పాత్రలు? ఎవరాళ్ళు? స్వార్థపరులు అగ్నిగుండానికి, ధనాపేక్షకులు అగ్నిగుండానికి, బింకములాడేవారు అగ్నిగుండానికి, అహంకారం కలిగిన వాడు అగ్నిగుండానికి, దూషించేవాళ్ళు, వాళ్ళని వీళ్ళని తిట్టేవాడు వాడు పరలోకానికి పోడు, నరకానికి పోతాడు. తల్లిదండ్రులకు అవి చేయాలంటే వాళ్ళని పట్టించుకోరు, వాళ్ళకు వచ్చే ఫంక్షన్ తీసుకుంటారు. కొడుకు కోళ్ళ కలిసిండి పూల మొక్కల్లో పడేసి కొడుతున్నారు తల్లిని. ఎందుకు కొట్టడం? తప్పు కదండి. తల్లి మీద చేసేవాడు, బైబిల్ ఏం చెప్పింది తెలుసండి? తల్లిని మీద తిట్టేవాడు కానీ, తల్లిని కొట్టేవాడు కానీ చస్తాడని చెప్పింది బైబిల్. అసలు బైబిల్ ఇచ్చినటువంటి మొట్టమొదటి ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో నీకు జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రి ఉన్నారు చూసావు, వాళ్ళని గౌరవించు, సన్మానించు, అప్పుడు భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు.